దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వోన్నతుడగు యెహోవా దేవుడు బేతేలు వద్ద భయముతో ఒంటరిగా ఉన్న ఇస్సాకు కుమారుడైన యాకోబును దర్శించి, భయపడకుము, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని ఆశీర్వదించారు. అంతకు మునుపు జరిగిన సంగతులను మనము పరిశీలిస్తే, ఇస్సాకు కుమారుడైన యాకోబు ఒకనాడు కలగూర వంటకము వండి తన అన్నయ్యైన ఏశావు ఆకలితో ఉన్నప్పుడు దానిని అతనికి ఆశ చూపించి అతని వద్ద నుంచి ప్రతిఫలముగా జ్యేష్ఠత్వపు హక్కును పొందుకునిన తరువాత తన తండ్రి అయిన ఇస్సాకు వృద్ధాప్యమందు అతని తండ్రి కోరిన భోజనమును సిద్ధపరచి తన తండ్రి ద్వారా ఆశీర్వదించబడ్డాడు. ఈ సంగతి తెలిసిన ఏశావు తాను పొందుకున్నటకు ఇంకా ఏ ఆశీర్వాదములు మిగులక యాకోబుపై పగబూని అతనిని చంపనాలోచించినప్పుడు, యాకోబు తల్లి అయిన రిబ్కా ఏశావు కోపమును గ్రహించి సిరియా దేశములో ఉన్న తన సహోదరుడైన లాబాను నొద్దకు యాకోబును పంపించి వేశారు. యాకోబు బెయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోటికి చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు. ఆ రాత్రి ఆ స్థలమందు దేవుడైన యెహోవా యాకోబును దర్శించి ఇప్పుడు మనము వినిన ఈ వాగ్దాన వచనమును అతనికి అనుగ్రహించారు. యాకోబు నిద్ర మేలుకుని, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నారు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని ఆ స్థలమును ప్రతిష్ఠించి దానికి బేతేలు అను పేరు పెట్టాడు. పూర్వము ఆ ఊరి పేరు లూజు. యాకోబు బేతేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు కలవరముతోనూ భయముతోనూ పిరికివాడుగాను పారిపోవువాడుగాను ఉన్నాడు. అతడు చేసిన పనులను బట్టి ధైర్యము చెడి నెమ్మదిని కోల్పోయాడు. తన అన్నయ్యైన ఏశావును గూర్చిన ప్రాణభయముతో ఉన్న యాకోబును యెహోవా దర్శించి అతనుకున్న భయములన్నిటిలో నుంచి అతనిని విడిపించి అతనికి శ్రేష్టమైన వాగ్దానములను ఇచ్చి అతని పక్షమందు నిలిచి ఇచ్చిన ఆ వాగ్దాన వచనములన్నిటినీ అతని జీవితములో నెరవేర్చి అనేక జనములకు ఆశీర్వాద కారకునిగా ఇశ్రాయేలుగా మార్చి అతనిని వర్ధిల్ల చేశారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనందరి జీవితాల్లో కూడా మనము ఎన్నో బాధలను అనుభవిస్తూ కఠినమైన క్లిష్టమైన పరిస్థితుల మధ్యన జీవిస్తూ అన్నిటినీ కోల్పోయి నష్టపోయిన స్థితిలో ఉండి నిందలను అవమానములను పొందుతూ ఉన్నాము. మనలను ఆదరించువారు లేక కృంగిపోయిన స్థితిలో ఒంటరులుగా ఉన్నాము. అయితే యాకోబును దర్శించి తనకున్న భయములన్నిటిలో నుంచి విడిపించి అతనిని ఆశీర్వదించిన ఆ దేవుడే నేడు మన పక్షమందు నిలిచి మనకున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలపరిచి యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటారు. మంచి దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా దేవుడు మనకు మాట ఇచ్చారు కాబట్టి
ఆయన మాట యందు పూర్ణ హృదయముతో విశ్వాసముంచాలి. మన పరిస్థితులు ఎంత ప్రతికూలముగా మారినా, ఎటువంటి ఇబ్బందులలో మనమున్నా ఆయన మనలను విడిచిపెట్టరు. ఆయన మాట నమ్మదగినది. ఆకాశమును భూమియు మార్పు చెంది గతించును గాని ఆయన మాట ఎన్నటికిని గతించదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. రెండవదిగా, దేవుడు మనకు వాగ్దానమును చేశారు కాబట్టి ఆయన కృప కొరకు, ఆయన సహాయము కొరకు సహనముతో ఎదురు చూడాలి. ఒకవేళ ఆయన కార్యము ఆలస్యము కావచ్చునేమో గాని ఆయన ఎంత మాత్రమును మనలను నిర్లక్ష్యపరచరు. ఈ నిరీక్షణ మనలను ఎన్నడూను సిగ్గుపరచదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలనాడు బేతేలులో యాకోబును దర్శించి, నేను నీకు తోడుగా ఉండి నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని వాగ్దానము చేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.